విడాకులు కావాలని నేను సంతకం పెట్టాను, మీరు పెట్టండి. నేను సంతకం పెట్టను. నేను ఇంకా ఎంతకాలం ఇక్కడ చేస్తూ బ్రతకాలి? నేను ఎమ్మెల్యే గారికి మాటిచ్చాను నీకు విడాకులు ఇవ్వను అని. ఇప్పుడు నువ్వు నన్ను అడిగే ప్రతి ప్రశ్నను వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పుకో. అన్నపూర్ణ, ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఆహా, అదేం లేదు వదినా. నేను మంజు దగ్గరికి వెళ్ళొచ్చాను. వదినా, విడాకుల విషయంలో మంజు ఏమంటుంది? చూడన్నపూర్ణ, ఆ మణమ్మ ఉండగానే నేను లాయర్ ఇచ్చిన విడాకుల పేపర్లను తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను. మంజుతో మాట్లాడి విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమని అడిగాను. అప్పుడే వాళ్ళత్త మణమ్మ అక్కడికొచ్చి నన్ను అరవబోయింది. ఎందుకొచ్చో, నీకేం పనిక్కడా నంది. మంజు నీ కొడుకుతో కలిసి ఉండదంట, విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టించుకోవడానికి వచ్చాను అంటే ఆవిడ ముఖంలో ఆనందం ఎండిన ఎడారిలో నీళ్లొచ్చినట్లు కనిపించింది. ఇదంతా కాదు వదినా, సత్యను వద్దని మంజు విడాకుల పేపర్ మీద సంతకం పెట్టిందా? పెట్టింది. సంతకం పెట్టేటప్పుడు సంతోషంగా సంతకం పెట్టింది. అయ్యో, మంజు తీసుకున్న నిర్ణయానికి నేను ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. మంజు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? స్వామి, నా కూతురు మంజు జీవితం కష్టాలతోనే నడుస్తుంది. దాని పెళ్లి చిత్ర విచిత్రంగా జరిగింది. పెళ్లి జరిగిన దగ్గర నుంచి అన్ని బాధలే పడుతుంది. చివరికి ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి సంతకాలు చేసుకుంటున్నారు. దాని జీవితం కాపాడు స్వామి.
కింద నీళ్లున్నాయని తెలుసు కదా, కావాలనే జారిపడ్డావా? ఎవరైనా కావాలని జారిపడతారా? ఒకవేళ నేను పడితే పడ్డాను, నిన్నొచ్చి ఎవరు పట్టుకోమన్నారు? పట్టుకోకపోతే పడిపోతే? పడితే నేనే కదా పడేది. పడితే దెబ్బ తగులుతుంది. తగిలేది నాకే కదా. చూస్తుంటే లవ్లీగా ఉన్నావు కదా అని లవబుల్గా మాట్లాడతావు అనుకున్నాను. పొగరుగా మాట్లాడావు. ఒంట్లో పొగరుంటే పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వచ్చు. బ్లడ్లో పొగరుంటే కష్టం, అడ్జస్ట్ అవ్వలేం. నీలాంటి మొరటోని పెళ్లి చేసుకున్న ఏ అమ్మాయి సుఖపడదు. ఏంటమ్మా, ఏం చేయబోతున్నావు? తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. ఈ ఉగాదికి మనకి కొన్ని ఆచారాలున్నాయి కదా, వాటిని పాటించాలి. ఏం ఆచారం అమ్మా? మీరిద్దరూ కూర్చోండ్రా, చెప్తాను. కూర్చోండ్రా. ఈ ఉగాది రోజున తల్లిదండ్రులు వాళ్ల బిడ్డలకు నువ్వుల నూనెలో 2 వేళ్లు ముంచి తలకి రుద్ది అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే మంచిదని మనకి ఆచారంగా వస్తుంది.